శరన్నవరాత్రుల్లో మొట్టమొదటి రోజు బాలా త్రిపుర సుందరి యొక్క అలంకారాన్ని వేస్తారు. 9 రోజులు 9 అలంకారాలు వేస్తారు. అమ్మవారు మహిషాసురుల్ని సంహరించడానికి, దుష్ట రాక్షస సంహారం చేయడానికి ఆవిడ ఈ శక్తులన్నీ ఉపయోగించింది. కాబట్టి మనం వాటిని పూజ చేస్తే మనందరికీ కూడా సౌభాగ్యం కలుగుతుంది. పొద్దున ప్రాతకాలంలో కుమారీ పూజ చేస్తాం. మధ్యాహ్నంలో అక్కడ కనకదుర్గ అమ్మవారికి ఏ అవతారం వేశారో ఆ అవతారం అమ్మవారిని మనం పూజ చేద్దాం. బాలా త్రిపుర సుందరి అవతారానికి ఎందుకు అవతారం వేశారు అంటే, అరుణ కిరణజాలై రంజిత సావకాశ విద్రుజ జప విటీక పుస్తకాభీతి హస్త ఇతరవరకరాజ్యై పుల్హ సంహార సంస్థ నివసుతు ఇది బాల నిత్య కళ్యాణశీల. శరన్నవరాత్రి మహోత్సవాలలో బాలా త్రిపుర సుందరీ దేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. బాలాదేవి ఎంతో మహిమాన్వితమైనది. బాలా మంత్రం సమస్త దేవీ మంత్రాలలోకి ముఖ్యమైంది. అందుకే శ్రీ విద్యోపాసకులకి మొట్టమొదట బాలా మంత్రాన్ని ఉపదేశం చేస్తారు. మహాత్రిపుర సుందరీ దేవి నిత్యం కొలువుండే పవిత్రమైనటువంటి శ్రీచక్రంలో మొదటి ఆమ్నాయంలో ఉండే మొట్టమొదటి దేవత బాలా త్రిపుర సుందరీ దేవి. అందుకే ముందుగా బాలాదేవి అనుగ్రహం పొందితేనే మహాత్రిపుర సుందరి అనుగ్రహం మనం పొందగలం. అందువల్ల ఈ దసరా ఉత్సవాలలో భక్తులకు పూర్ణ ఫలం అందించాలి అని అమ్మవారు బాలా త్రిపుర సుందరి యొక్క అలంకారం వేస్తారు. మనం కూడా మొట్టమొదటి రోజు అమ్మవారు బాలా త్రిపుర సుందరిగా భావించి మనం పూజ చేసుకోవాలి. రెండవ రోజు గాయత్రి అలంకారం వేస్తారు. ముక్తా విద్రుమ హేమనీళ ధవళ ధ్యాయైర్ముఖైర్తీక్షణై యుక్తామిందురబద్ధరత్నముకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదా అభయం కుశాంకుశాం హస్తై శుభ్రంగపాలంగదం శంఖం చక్రమధారయుద్ధయుగళం హస్తైర్వహంతిం భజే. ఈ శరన్నవరాత్రుల్లో రెండో రోజు గాయత్రీదేవిగా మనకి అమ్మవారు దర్శనం ఇస్తుంది. సకల మంత్రాలకి మూలమైన శక్తి గాయత్రి. వేదమాతగా ప్రసిద్ధి పొంది ముక్త విద్రుమ హేమ నీల ధవల వర్ణాలతో ప్రకాశిస్తూ అంటే పంచముఖాలతో దర్శనమిచ్చే సంధ్యావదన దేవత గాయత్రి. గాయత్రీదేవి శిరస్సు యందు బ్రహ్మ, హృదయంలో విష్ణువు, శిఖ యందు రుద్రుడు నివసిస్తుండగా త్రిముత్యాంశంగా గాయత్రీదేవి మనకందరికీ దర్శనమిస్తోంది. సమస్త దేవతా మంత్రాలకి కూడా గాయత్రీ మంత్రంతో అనుసంధానం ఉంది. గాయత్రీ మంత్రంతోనే సంప్రోక్షణ చేసిన తర్వాతే ఆ దేవతలకు అన్నాదులను మనం నివేదన చేస్తాం. గాయత్రి అమ్మవారిని కనుక దర్శించడం వల్ల ఆరోగ్యం లభిస్తుంది. గాయత్రీ మాతను వేదమాతగా కొలుస్తూ గాయత్రీ మాతను కనుక దర్శించడం వల్ల మనకి సకల మంత్రసిద్ధి కలుగుతుంది, తేజస్సు వస్తుంది, జ్ఞానము లభిస్తుంది. అందువల్ల మనందరం కూడా రెండవ రోజు గాయత్రీ మాతను సేవిద్దాం. మూడవ రోజు అన్నపూర్ణాదేవి అవతారం అలంకారం వేస్తారు. నిత్యానందకరీ వరాభయకరీ నిత్సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాందేహి కృపావలంబనకరీ మాతా అన్నపూర్ణేశ్వరీ. శరన్నవరాత్రి మహోత్సవాలలో మూడో రోజు అన్నపూర్ణాదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమిస్తుంది. అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం. అన్నం సర్వజీవులకి ఆధారం.
అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. ఈ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నాన్ని వజ్రాల పొదిగినటువంటి గరిటెతో సాక్షాత్తుగా ఈశ్వరునికే భిక్షం అందించే ఘట్టం అద్భుతమైంది. ఆమె దర్శనం సర్వపుణ్యఫలప్రదం. లోకంలో జీవులకు ఉన్నటువంటి ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏమీ లేదు. నిత్యాన్నదానేశ్వరి అలంకారంతో అమ్మవారు మనం కనుక దర్శించి తరించడం వల్ల అన్నాదులకు లోపం ఉండదు. ఇతరులకు మనం అన్నదానం చేసే సౌభాగ్యాన్ని మనకి అమ్మవారు కలగజేస్తుంది. అందువల్ల 3వ రోజు మనందరం అన్నపూర్ణాదేవిగా అమ్మవారిని అర్చిద్దాం. 4వ రోజు కాత్యాయని దేవిగా మనకు దర్శనమిస్తుంది అమ్మవారు. చంద్రహాసోజ్వలాకార శార్దూల వరవాహన కాత్యాయని శుభం దద్యాదేవి దానవాఘతిని. ఈ శరన్నవరాత్రి మహోత్సవాలలో 4వ నాడు అమ్మవారు కాత్యాయని దేవిగా దర్శనమిస్తుంది. పూర్వం కథ అనే మహర్షికి దేవి ఉపాసన వల్ల ఒక కుమారుడు కలిగాడు. చిన్నతనం నుండే మంచి భక్తి తండ్రి నుంచి అలవరుచుకున్న అతనికి కాత్యాయనుడు అని పేరు పెట్టాడు. అతను గొప్ప తపశ్శక్తి సంపన్నుడు. అతను కూడా దేవీ భక్తుడు అవడంతో దేవినే తన పుత్రికగా పొందాలని ప్రార్థించాడు. అప్పుడు ఆ తల్లి మహర్షికి పుత్రికగా జన్మించింది. అప్పుడు కాత్యాయనుడికి పుత్రిక అయింది కనుక అమ్మవారిని కాత్యాయని అన్నారు. లోకకంటకుడైనటువంటి రాక్షసులను అంతమొందించడానికి 3 కోటి దేవతలు త్రిమూర్తులు కాత్యాయని దేవికి తగు శక్తిని ప్రసాదించి లోక కళ్యాణం గావించారు. కాత్యాయని దేవి భక్తుల పాలిట కల్పవల్లి. ఆ తల్లిని ఆరాధించడం వల్ల చతుర్విధ పురుషార్థాలు, రోగములు, శోకములు, భయాలు అన్నీ నశిస్తాయి. ఆయురారోగ్యాలు కలుగుతాయి. సుఖ సంతోషాలు భక్తుల ఇంట్లో వర్ధిల్లుతాయి. అందువల్ల మనం 4వ రోజు కాత్యాయని దేవిగా అమ్మవారిని ఆరాధిద్దాం. 5వ రోజు మహాలక్ష్మి అవతారం. మహాలక్ష్మి అలంకారంతో అమ్మవారిని మనం దర్శిస్తాం. శరన్నవరాత్రుల్లో మహాలక్ష్మిగా అమ్మవారు దర్శనమిస్తుంది. మంగళప్రదమైన దేవత మహాలక్ష్మి. జగన్మాత మహాలక్ష్మి స్వరూపంలో దుష్ట రాక్షస సంహారాన్ని చేయటం ఒక అద్భుత ఘట్టం. 3 శక్తులలో ఒక శక్తి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. అందువల్ల 3 శక్తులలో మహాలక్ష్మి ఒక శక్తి. అమితమైన పరాక్రమాన్ని చూపించి హాలుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించింది. లోకస్థితికారిణిగా ధన ధాన్య ధైర్య విజయ విద్య సౌభాగ్య సంతాన గజలక్ష్ములుగా వరాలు ప్రసాదించే అష్టలక్ష్మి సమిష్టి రూపమైనటువంటి అమృత స్వరూపుడిగా మహాలక్ష్మిగా మనకు భక్తులను అనుగ్రహిస్తుంది. 5వ రోజు మహాలక్ష్మీదేవిని దర్శించడం వల్ల భక్తులందరికీ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి విజయము లభిస్తాయి. 6వ రోజు లలితా త్రిపురసుందరిగా మనందరికీ దర్శనం ఇస్తుంది అమ్మవారు. ప్రాతస్మరామి లలితా వదనారవిందం బింబాధరం మృదుల మౌక్తిక శోభినాసాం ఆకర్ణ దీర్ఘనైనాం మణికుండలాఢ్యాం మందస్మితాం మృగ మధోజ్వల పాలదేశం. ఈ శరన్నవరాత్రి మహోత్సవాల్లో 6వ రోజు అమ్మవారు లలితా త్రిపురసుందరిగా మనందరికీ దర్శనమిస్తుంది. ఈ శ్రీచక్ర అధిష్టాన దేవత, పంచదశాక్షరి మహామంత్రానికి అధిష్టాన దేవత, ఆరాధించే భక్తులకి ఉపాసించే ఉపాసకులకి అనుగ్రహిస్తుంది లలితా త్రిపురసుందరి. శ్రీ లక్ష్మీదేవి, సరస్వతీదేవి ఇద్దరూ కూడా ఇరువైపులా చామరాలు వీస్తూ ఉంటే చిరు మందహాసంతో వాత్సల్య రూపిణిగా
చెరుకు గడను చేతపట్టుకొని మహాకామేశ్వరాంకయ్యి లలితా త్రిపుర సుందరిగా మనందరికీ దర్శనమిస్తుంది. అదే సమయంలో పరమేశ్వరుడు మహాకామేశ్వరుడుగా శ్రీ అమ్మవారు మహా త్రిపుర సుందరిగా మనందరికీ దర్శనమిస్తారు. ఎందుకని లలితాదేవిని కనుక మనం ఆరాధిస్తే మనకి ఏం కావాలో అవన్నీ కూడా ఆవిడ ఇస్తుంది. 7వ రోజు మహాచండీదేవిగా మనకు దర్శనమిస్తుంది అమ్మవారు. దేవానాం కార్యసిద్ధ్యర్థం ఆవిర్భవతి సాయదా ఉత్పన్నేత్తి తదాలోకే సాన్నిధ్యాభిధీయతే. శరన్నవరాత్రి మహోత్సవాలలో మహాచండీదేవిగా దర్శనమిస్తుంది. దేవతల కార్యసిద్ధి, దుష్ట శిక్షణ, శిక్ష రక్షణ కొరకు మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి త్రిశక్తి రూపిణిగా మహాచండీ అమ్మవారు ఆవిర్భవించింది. చండీ అమ్మవారిలో అనేక మంది దేవతలు కొలువై ఉన్నారు. మహాచండీ అమ్మవారిని కనుక మనం ప్రార్థిస్తే సర్వదేవతలను ప్రార్థించినట్లే. అమ్మవారి అనుగ్రహం వలన విద్య, కీర్తి, సంపదలు లభించి శత్రువులందరూ కూడా మిత్రులుగా మారతారు. భక్తుల యొక్క సంకల్పాలు నెరవేరి విజయం సాధిస్తారు. 8వ రోజు మూలా నక్షత్రం, సరస్వతీదేవిగా అమ్మవారు దర్శనమిస్తుంది. సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశరవర్ధిని నిత్యం పద్మాలయాన్ దేవి సామాం పాతు సరస్వతి. శరన్నవరాత్రుల్లో 8వ రోజు అమ్మవారు సరస్వతీదేవిగా మనకి దర్శనమిస్తారు. అయితే మూలా నక్షత్రం అమ్మవారికి జన్మ నక్షత్రం. మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిగా శక్తి స్వరూపాలతో దుష్ట సంహారం చేసిన శ్రీ అమ్మవారు శరన్నవరాత్రి ఉత్సవాలలో మూలా నక్షత్రం రోజున వాగ్దేవతామూర్తి అయినటువంటి సరస్వతి అవతారంలో భక్తులను అనుగ్రహిస్తోంది. సరస్వతీదేవిని కనుక మనం సేవించడం వల్ల విద్యార్థులకి సర్వ విద్యలలోనూ విజయం సాధిస్తారు. కొంతమంది మొదటి రోజు నుంచి దశమి దాకా పూజ చేస్తారు. కొంతమంది మూలా నక్షత్రం నుంచి విజయదశమి దాకా పూజ చేస్తారు. అందువల్ల మూలా నక్షత్రం నుండి విజయదశమి వరకు విశేషమైన పుణ్యదినాలు అవి. ఆ దినాలు పుణ్యదినాలుగా మనం భావించి అమ్మవారిని కనుక మనం ఆరాధిస్తే ఆ అమ్మవారు భక్తుల జనాల్ని, మనలో ఉన్నటువంటి అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞానజ్యోతిని వెలిగించే జ్ఞానప్రదాయిని సరస్వతీదేవి. అందువల్ల మనందరం కూడా సరస్వతీదేవిని కనుక ఆరాధిస్తే అఖిల విద్యాభుదయం మనందరికీ కలిగి పైకి వస్తాం. 9వ రోజు దుర్గాష్టమి, అంటే దుర్గాదేవిగా అవతారం చూపిస్తుంది. సర్వస్వరూపే సర్వేశి సర్వశక్తి సమన్వితే భయేభ్యే త్రాహినే దేవి దుర్గాదేవి నమోస్తుతే. ఈ శరన్నవరాత్రుల్లో 9వ రోజు అంటే అష్టమి తిథి నాడు దుర్గాదేవిగా దర్శనమిస్తుంది అమ్మవారు. లోకకంటకుడైనటువంటి దుర్గమాసురుడు అనేటువంటి రాక్షసుడిని సంహరించి దుర్గతులను పోగొట్టి దుర్గగా వెలుగొందింది ఆ రోజు. లోకకంటకుడు దుష్ట రాక్షసుడైన దుర్గమాసురుడిని వధించి దుర్గాదేవిగా ఇంద్రకీలాద్రిపైన వెలిసింది అమ్మ. దుర్గే దుర్గతి నాశిని అనే వాక్యం భక్తులకు శుభాలను కలగజేస్తుంది. శరన్నవరాత్రుల్లో గనక మనం దుర్గాదేవిని ఆరాధించడం వల్ల దుర్గతులను పోగొట్టి సద్గతులను మనకు ప్రసాదిస్తుంది. సమస్త దేవతా స్వరూపిణి విశ్వపూజిత అయినటువంటి ఆ అమ్మవారిని, దుర్గాదేవిని మనందరం కూడా భక్తితో గనక ప్రార్థిస్తే మనకి సకల శ్రేయోదాయకం అవుతుంది. మహర్నవమి 10వ రోజు.
ఐగిరి నందిని నందిత మేదిని విశ్వ వినోదిని నందినుతే గిరివర వింధ్య శిరోదిని వాసిని విష్ణు విలాసిని జిష్ణునుతే భగవతి ఏ శితికంఠ వికుటుంబిని భూరి కృతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యకబర్ధని శైలసుతే. ఈ శరన్నవరాత్రుల్లో మహర్నవమి నాడు అమ్మవారు మహిషాసురమర్దినిగా దర్శనమిస్తుంది. అష్టభుజాలతో అవతరించి సింహవాహిని అయి దుష్టుడైనటువంటి మహిషాసురుని సంహరించి దుర్గాదేవి దేవతల ఋషుల మానవుల కష్టాలన్నిటినీ తొలగించింది. మహిషాసుర మర్దినీదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శించడం వల్ల అరిషడ్వర్గాలన్నీ కూడా నశిస్తాయి. తత్ఫలితంగా సాత్విక భావం మనందరిలో ఉదయిస్తుంది. సర్వదోషాలు పటాపంచలైపోతాయి. ధైర్య స్థైర్య విజయాలు మనందరికీ చేకూరుతాయి మహిషాసురమర్దిని దర్శనం వల్ల. 11వ రోజు అంటే ఈ సంవత్సరం 11 రోజులు వచ్చాయి విజయదశమి. ఆ విజయదశమి రోజున రాజరాజేశ్వరిగా అమ్మవారు దర్శనమిస్తుంది. అంబా శాంభవి చంద్రమౌళిరబల పర్ణ ఉమా పార్వతీ కాళీ హైమవతి శివ త్రినయని కాత్యాయని భైరవి సావిత్రి నవయవనో శుభకరి సామ్రాజ్యలక్ష్మీప్రద చిద్రూపీ పరదేవత భగవతి శ్రీరాజరాజేశ్వరి. అమ్మవారు శరన్నవరాత్రుల్లో చిరునవ్వులతో రాజరాజేశ్వరిగా మనందరినీ దర్శన భాగ్యాన్ని అందిస్తుంది. చెరుకు గడని వామహస్తంలో ధరించి దక్షిణహస్తంతో అభయాన్ని ప్రసాదిస్తూ శ్రీ షోడశాశ్రయ మహామంత్ర స్వరూపిణిగా శ్రీచక్ర అధిష్టాన దేవతగా వెలుగొందే రాజరాజేశ్వరీ దేవిని గనక మనందరం దర్శించి అర్చించడం వల్ల మనందరికీ సర్వశుభాలు కలుగుతాయి. ఈ దసరా ఉత్సవాలన్నీ కూడా సంపూర్ణ పుణ్యాన్ని అందరికీ అందింపజేసే అపరాజితాదేవిగా చల్లని తల్లిగా రాజరాజేశ్వరీ దేవి అలంకారంతో దర్శనం ఇస్తుంది అమ్మ. కాబట్టి మనందరం కూడా ఈ 11 రోజులు అమ్మని సేవించి మన యొక్క జీవితాన్ని ధన్యం చేసుకుని సకల శుభాలను విజయాలను అమ్మవారి యొక్క అర్చన ద్వారా దర్శనం ద్వారా పొందుదాం. అయితే విజయదశమి నాడు మనందరం కూడా శమీ పూజ చేసుకోవాలి. ఎందుకని అంటే హస్తా నక్షత్రంతో మొదలయ్యి శ్రవణ నక్షత్రంతో ఈ శరన్నవరాత్రులన్నీ మురుస్తాయి. విజయదశమి రోజున అజ్ఞాతవాసంలో ఉన్నటువంటి విరాట్ కొలువులో చేరే ముందు పాండవులు వారి యొక్క ఆయుధాలన్నీ భద్రంగా దాచించి శమీ వృక్షం పైనే ఆ ఆయుధాలను విజయం కోసం పూజ చేయడం అప్పటి నుంచే ప్రారంభమైంది మనందరికీ. కనుకనే విజయదశమి రోజున మనందరం కూడా శమీ వృక్షాన్ని పూజ చేయాలి. పూజ చేసేటప్పుడు శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శన అంటే పంచభూతాలకి అష్టదిక్కులకు సర్వప్రాణికోటికి తిరిగి వచ్చే విజయదశమి వరకు కూడా విజయం కలగాలని ఆ తల్లిని అందరూ భక్తి శ్రద్ధలతో ప్రార్థిస్తే మనందరికీ విజయం మన సొంతం అవుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.